నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. తెలంగాణలో టాలీవుడ్ వివాదం రచ్చకెక్కింది. నువ్వా నేనా అనే చందాన అటు టాలీవుడ్ ఇండస్ట్రీ ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మధ్య ఆజ్యం పోసిన పుష్ప 2 వివాదం ఇప్పుడు సినీ పెద్దల జోక్యంతో ఓ ఒడ్డుకు చేరిందా? సెలబ్రిటీ పేరుతో అభిమానుల ఆనందాన్ని ఎన్కరేజ్ చేసుకుంటున్న హీరోలు హీరోయిన్లు ఆలోచించే విధానం ఏంటి? అభిమానుల చప్పట్లు, షేక్ హ్యాండ్లు, సెల్ఫీల మోజులో పడి ప్రాణాలు పోతున్న, అది కూడా వాళ్ళ క్రెడిట్గా భావిస్తున్న హీరోలపై ప్రభుత్వం సీరియస్గానే స్పందించింది. బెనిఫిట్ షోలంటూ ఇండస్ట్రీపై విపరీతమైన అభిమానాన్ని చాటుకున్న సీఎం రేవంత్ రెడ్డి సంధ్యా థియేటర్ ఘటన ఆయనలో ఆగ్రహాన్ని రగిలించిందని చెప్పాలి. దీంతో పుష్ప 2 హీరో అల్లు అర్జున్ అరెస్టుకు ఆదేశాలు జారీ చేయడం, కోర్టు బెయిల్ రద్దు, తిరిగి అరెస్టు లాంటి అంశాలతో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గత కొద్ది రోజుల క్రితం హీరో నాగార్జున కన్వెన్షన్ కూల్చివేతతో మొదలైన వివాదం ఇంకా మరచిపోకముందే అల్లు అర్జున్ అరెస్ట్ టాలీవుడ్లో ప్రకంపనలు సృష్టించింది. దీంతో ఇటు ప్రభుత్వం అటు టాలీవుడ్ ఇండస్ట్రీ తగ్గేదేలే అనే చందాన సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న పోస్టులపై ఓ ప్రత్యేక కథనం. తమిళనాడులో తెలుగు ఇండస్ట్రీ బతికి బట్ట కడుతున్నా తెలుగు నేలపై తెలుగు చిత్ర పరిశ్రమ కాలు పెడితే దాని కిక్కే వేరనేది అప్పటి సీనియర్ హీరోలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబుల ప్రయత్నాలనేది పలువురి అంచనా. కానీ దాని వెనుక తెర వెనుక ఉన్న అధిరథ మహారథుల హస్తాలు, దర్శకరత్న దాసరి నారాయణరావు లాంటి మహా మేధావుల హస్తం కూడా ఉందని ఎంతమందికి తెలుసు? ఈ నేపథ్యంలోనే ఈనాడు అధినేత రామోజీరావు నిర్మించిన ఫిల్మ్ సిటీని బేస్ చేసుకుని నెమ్మదిగా ఉమ్మడి ఏపీకి అడుగుపెట్టిన తెలుగు చలనచిత్ర పరిశ్రమను అప్పుడే కాదు ఇప్పటికీ ప్రజలు ఆదరిస్తూనే ఉన్నారు. రెండు 2019 వరకు తెలంగాణను పాలించిన కేసీఆర్ టాలీవుడ్ కు ఇచ్చిన ప్రత్యేకతలపై ప్రస్తుతానికి అప్రస్తుతమే అయినా తాజాగా టాలీవుడ్ పైన సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలపై భారీ ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ కట్టడాలంటూ సినీ హీరో నాగార్జున కన్వెన్షన్ ను కూల్చేసిన హైడ్రా మరి కొంతమంది మహామహులకు చెందిన కట్టడాలను నేల కూర్చేసింది. దాంతో ఇప్పటికీ 6 గ్యారంటీల విషయంలో మహిళలకు ఉచిత ప్రయాణాలపైన విమర్శలు ఎదుర్కొంటున్న రేవంత్ రెడ్డి తాజాగా అల్లు అర్జున్ అరెస్టు కాకతీయులమేనా లేక న్యాయబద్ధంగా అరెస్ట్ చేశారా అనే అనుమానాల అందరిలోనూ తొలిచూస్తున్నాయి. తాజా పరిణామాల ప్రకారం టాలీవుడ్కి ప్రభుత్వానికి మధ్య ఏర్పడిన అగాధాన్ని తొలగించే ప్రయత్నంలో భాగంగా కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఇటు ప్రభుత్వం అటు టాలీవుడ్ పెద్దలు సమావేశం అవ్వడం సమస్య ఓ కొలిక్కి వస్తుందన్న ఆశాభావాన్ని కూడా పలువురు సినీ అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో వెలుగు చూసిన అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన విషయాలపై మార్పులు చేర్పులు లేవంటున్నారు. బెనిఫిట్ షోలు, టిక్కెట్ల రేట్ల పెంపు విషయంలో తీసుకున్న నిర్ణయాల్లో ఎటువంటి మార్పులు ఉండబోవంటూ సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా తేల్చి చెప్పేశారు. లోపల కూడా బాల్కనీలో టాప్ బాల్కనీలో హీరో కూర్చుంటే కింద నేల కింది నుంచి పై వరకు వెనక్కి తొక్కుట పైకెక్కి హీరో చేతులు కలపాలని కోతులు ఎగబడ్డట్టు, కోట మీదకి కోతులు ఎగబడ్డట్టు ఉల్టా పైకి తొక్కిసలాట జరిగింది అధ్యక్ష. థియేటర్ వాళ్ళు పోలీసులను హీరో దగ్గరికి వెళ్ళి చెప్పడానికి కూడా అనుమతి ఇవ్వకుండా థియేటర్ వాళ్ళు పోలీసులను బ్లాక్ చేశారు అధ్యక్ష. ఎప్పుడైతే హాస్పిటల్లో తల్లి చచ్చిపోయిన పిల్లగాడు కూడా ఆల్మోస్ట్
చావు నోట్లో ఉన్నాడు అని తెలిసి పోలీసులు వచ్చి ఏసీపీ వెళ్ళి చెప్పడానికి పోతే థియేటర్ సిబ్బంది లేదు హీరో దగ్గరికి వెళ్ళడానికే వీల్లేదని చాలాసేపు పోలీసులను కూడా హీరో దగ్గరికి పోనీయలేదు అధ్యక్ష, వాళ్ళ ప్రైవేట్ వీళ్ళు. చివరికి ఏసీపీ కోపం వచ్చేసి మిమ్మల్ని అందరిని తీసి లోపల వేయాల్సి వస్తా అని చెప్పిపోయి హీరోకు ఏసీపీ క్లియర్గా ఇద్దరు చనిపోయినరు, మీరు ఇక్కడ కూర్చుంటే థియేటర్లోనగా థియేటర్ బయట ఉన్న వేలాది మంది ఈ సినీ అభిమానులను మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం, ల్యాండ్ ఆర్డరు శాంతి భద్రతలు చేయి దాటిపోయినాయి, మేము లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఉంది, మీరు దయచేసి వెళ్ళిపోండి, వచ్చిండ్రు చూసిండ్రు కదా వెళ్ళిపోండి అంటే లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఇంకా కంట్రోల్ కాకపోవడంతో అప్పుడు డీసీపీ పై అధికారి రంగంలో దిగి ఇక అల్లు అర్జున్ అరెస్టు విషయంలో రోడ్ షోలు చేయడం పెద్ద సమస్యగానే పరిగణించారు సీఎం రేవంత్. సెలబ్రిటీల విషయంలో పోలీసులు తీసుకున్న నిర్ణయాలు, సలహాలను పక్కన పెట్టేసిన అల్లు అర్జున్ తొక్కేసలాటకు కారణమయ్యాడనేది సీఎం ఆగ్రహంలో ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఫలితంగా నిండు నూరేళ్లు బతకాల్సిన ఓ మహిళ చావుకు కారణం, ఆమె బిడ్డ హాస్పిటల్ పాలై చికిత్స పొందుతున్న ఓ అనాథగా మారడానికి కారణం అల్లు అర్జునే అని ఆయన స్పష్టంగానే ఆరోపించారు. దాంతో హీరో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయక తప్పలేదన్నారు. ఈ విషయంలో తనను తప్పుగాను అపార్థం చేసుకున్న సినీ పెద్దలతో పాటు ప్రతిపక్షం కూడా అనేక నిందలు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతుండ్రు, నన్ను తిడుతురు, అతన్ని పరామర్శిస్తున్నారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించారు, కలిసిండ్రు, అభినందించారు. కానీ ఆ పిల్లగాన్ని కనీసం అన్న పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండ్రో, ఏం కోరుకుంటుండ్రో నాకైతే తెలియదు. అంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతుండ్రు, నన్ను తిడుతురు, అతన్ని పరామర్శిస్తున్నారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించారు, కలిసిండ్రు, అభినందించారు. కానీ ఆ పిల్లగాన్ని కనీసం అన్న పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండ్రో, ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన విజన్ ఏంటో స్పష్టంగానే తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. సినీ అభిమానుల కోలాహలం కంటే తమకు శాంతి భద్రతలే ముఖ్యమంటూ తేల్చి చెప్పేశారు. తెలుగు చలనచిత్ర అభివృద్ధి విషయంలో తమ ప్రభుత్వం 100% కృషి చేస్తుందని ప్రకటించారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమను అంతరాష్ట్రాలను దాటి విదేశాల్లో మరింత ప్రతిష్టాత్మకంగా గుర్తింపు తీసుకొచ్చే విధంగా చర్యలు చేపడతామంటూ హామీ ఇచ్చారు రేవంత్. హైదరాబాద్ లో కూడా హాలీవుడ్ సినిమాల షూటింగ్ జరగాలని, ఆ దిశగా సినీ ప్రముఖులు కృషి చేయాలని ఆయన సూచించారు. అందుకు కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడానికనే తమ ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. మరో మాటగా చెప్పాలంటే హైదరాబాద్ ను ఇంటర్నేషనల్ సినిమా హబ్ గా మార్చాలన్నదే తమ ఆలోచనగా తెలియజేశారు. ఇప్పుడు ఇంకా టికెట్ రేట్లు, బెనిఫిట్ షోల వరకు టాపిక్ కాదమ్మా, ముందు ఇండస్ట్రీ గ్రోత్. బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు దానికి ఇంపార్టెన్స్ కాదు. గవర్నమెంట్ పెద్దది, నేషనల్ వైడ్ గా, ఇంటర్నేషనల్ వైడ్ గా తెలుగు సినిమాని ఎలా తీసుకెళ్దామనే బిగ్ విజన్, అదే ఎజెండా. సినిమాలు సెకండరీ. సంవత్సరంలో 200 సినిమాలు వస్తాయి, అది ఇంపార్టెంట్ కాదు. తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా హై లెవెల్లో పెట్టడానికి ఏం చేయాలి, హైదరాబాద్ని ఇంటర్నేషనల్ హబ్గా ఎలా చేయాలి, ఇవి చాలా పెద్దవి. చిన్న చిన్న విషయాలు మనం మాట్లాడు. సో సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన టాలీవుడ్ పెద్దల సమావేశంలో 2 కోరికలకు మాత్రం రెడ్ నెక్ సిగ్నల్ చూపించారు రేవంత్ రెడ్డి. అందులో మొదటిది బెనిఫిట్ షో, రెండోది టికెట్ల రేట పెంపు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు అటు ప్రొడ్యూసర్స్తో పాటు డిస్ట్రిబ్యూటర్లోనూ ఎంతో కొంత నిరాశ కనిపించింది. కాకపోతే రేవంత్ తీసుకున్న నిర్ణయాలు ప్రజల క్షేమం, సంక్షేమం, వినోదం, శాంతి భద్రతల విషయంలో తీసుకుంటున్న ప్రత్యేక నిర్ణయాలతో మీరు ఏకీభవిస్తారా? మీ అభిప్రాయాలను మాతో షేర్ చేసుకోవడానికి స్టేట్ ట్యూన్ టు 1TV న్యూస్, ప్రతిక్షణం ప్రజల పక్షం.